తెలుసుకోవాలి, అవసరమైనది వినాలి, ఎక్కడ ఆపాలో స్వామి చెప్తుంది. రేపు వచ్చింది అనుకోండి, ఒరే ఆపురా అని అర్థం అంటారు. ఎడ్యుకేషన్ వస్తాయండి మనిషికి, నువ్వు ఆపు ఇంతవరకు చాలు అని. కానీ ఉపయోగించాలి, మంచి ఎడ్యుకేషన్ తెలుసుకోలేడు. ఇంకా ఇంకా చిన్న ఉదాహరణ చెప్పా. ఇలా అన్ని ఇంద్రియాలు ఉంటాయి. ఈ దశ ఇంద్రియములు అది అది శక్తులండి, మామూలు శక్తులు కాదు. ఒక్క ఇంద్రియం ఒక శక్తి. అవునా కదా? ఇవన్నీ మెషిన్స్ కావు. గుర్తుపెట్టుకోవాలి, ఇది మెషిన్ చెప్తాం. మన ఇంద్రియాలు మెషిన్స్ కావు. ఏమిటి? దేవి. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక అధిదేవత ఉండాలి. ఇంద్రియాలు దేవతలు ఉండాలి. కంటికి అధిదేవత సూర్యుడు, మనసుకు అధిదేవత చంద్రుడు, ఇలా ఉంటాయి. వాక్కు అధిదేవత అగ్ని కదా. సో ఇవన్నీ దైవీ శక్తులు మనలో ఉన్నాయి. కాబట్టి ఇంద్రియములను ఏం చేయాలి? సంయమీయంగా, అంటే బాగా నియంత్రణ చేయాలి. ఈ నిర్గుణ నిరాకారాన్ని ఉపాసన చేయాలండి. సర్వత్ర సమబుద్ధ, ఇది ఇంకా పెద్ద ఛాలెంజ్. సర్వత్ర అంటే అంతటా, సమబుద్ధయ, బుద్ధి సమంగా అంటే ఈక్విపాయిస్, సమస్థితిలో ఉంది. సాధారణంగా బ్యాలెన్స్ తప్పడానికి కారణం అంటే బుద్ధి ఎదుర్కొంటుంది. దేవతలట మనిషికి కావాలని మంచి చెడు చెప్పడం, బుద్ధి చెడిపోతే మనిషి చెడిపోయేట, బుద్ధి చెడిపోయింది. కాబట్టి సర్వత్రం సమబుద్ధయ. సమబుద్ధి అంటే సమంగా ఉంచుకోవడం, ఒక రకంగా సమతుల్యత. సమబుద్ధి అంటే సమతుల్యత, ఒక బ్యాలెన్స్ స్టేట్. సమతుల్యత అంటే ఇప్పుడు తరాలు ఉంటుంది. తరాలు అంటే తెలుసు కదా, తూకం వేస్తారు కదా. తూకం ఒక పక్కన కేజీ రాయి, 2 కేజీ రాయి పెట్టుకుంటారు. ఇంకో పక్కన కూరగాయలు గిరగాయలు ఎదురు వేస్తాం. ఈ 2 తక్కళ్ళు ఉంటాయి కదా, మధ్యలో ఏముంటుంది? ముళ్ళు. అవునా? ఈ ముళ్ళు ఎక్కడ ఉండాలి? మధ్యలో ఉండాలి. ఇటుగటు పోగుంది, ఇటుగటు పోతే ఎక్కువ తప్పలేదు. అవునా? ఈ బుద్ధి కూడా ఎక్కడ ఉండాలి? సమత్వం. ఈ సమత్వం చాలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తంలో సమత్వాన్ని ఎక్కువైపోయింది. అందరూ సమానమే, అందరూ సమానమే. ఆ మాటకి అసలు అర్థమే లేదు. అర్థం లేని మాట అంటే అది ఏది? అందరూ సమానం. దేంట్లో సమానం అవుతుంది చెప్పండి? మన మనసులన్నీ సమానం చెప్పండి. మన బుద్ధులు అందరికీ సమానమైన కెపాసిటీస్ ఉన్నాయి, ఆలోచించగలిగా. మన ఇంద్రియాలకు సమానంగా ఉందా? మన శరీరానికి ఏంటి సమానం? ఎక్కడుంది సమానం? లేదు. తేడాలు ఉంటాయి. తేడాలు అంగీకరించాల్సిందే. మరి ఏంటి సమం? సమంగా ఉన్నదేంటి? సమానంగా ఉన్నదేంటి అందరిలో? అది మర్చిపోయి ఈ పై హక్కుల కోసం పోట్లాడుతున్నారు ఇప్పుడు. అది సమస్య. పై పోరాటాల వల్ల ఏం జరగదు. మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పదంటే ఈ మూల సూత్రం. సర్వులలో, సర్వ ప్రపంచంలో, విశ్వం యావత్తు సర్వజీవుల్లో సమంగా ఉన్నది ఒక పరమాత్మే. అదే నిర్గుణ నిరాకారమైన పరమాత్మ. కానీ సమంగానే ఉన్నాడు కదా, అందరిలో సమంగానే ఉన్నాడు. అక్కడ ఏం తేడా లేదు. కానీ అది పట్టుకోవడం మనిషి పైన పట్టుకుంటే దీంట్లో సమానత్వం సాధించాలనుకుంటాడు. అక్కడ రాదు. కాబట్టి సమబుద్ధి ఎలా అంటే బుద్ధిని సమగ్గా నింపుకోవాలంటే దృష్టి ఎక్కడ ఉండాలి? అన్నింటిలో సమంగా ఏ పరమాత్మ అయితే ఉన్నాడో పరమాత్మ వైపు దృష్టి మళ్లించినప్పుడే ఇది సమం అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. లేకపోతే కాదు. లేకపోతే ఏదో ఒకటి అసమత్వం, విషమత్వం అనేది బుద్ధికి వస్తుందేమో. ఎందుకంటే భిన్నత్వాన్ని చూస్తుంది, వైవిధ్యాన్ని చూస్తుంది. అవునా? డిఫరెన్సెస్ చూస్తుంది ఎప్పుడు. ఈ
ఏకత్వంలో నుంచి మనసు రావాలి. ఏకత్వంలో నిలిస్తే కదా సమంగా ఉండేది. ఏకమైన వాడు ఎవరు? పరమాత్మ తప్ప ఇంకెవరు కాదు. ఆ ఏకతత్వం అంటే సమబుద్ధి. తర్వాత ఇంకా ముఖ్యమైన సర్వభూత హితేరత. ఇది హృదయానికి సంబంధించి. సర్వభూత హితేరత, సర్వ ప్రాణుల యొక్క హితం ఎందు రథాహ అంటే ఇష్టం కలిగిన, అంటే సర్వభూతముల హితాన్ని కోరేవాడు. ఎవరు? ఈ నిర్గుణాన్ని పట్టుకోవాలంటే అంటే అన్ని ప్రాణులకి హితాన్ని కోరటం కాదు, కోరడం ఇష్టం కలిగిన. అందుకే మహాత్ములు మహనీయులు మన శాంతి ప్రార్థనలు ఇవన్నీ చెప్పేటప్పుడు ఏ ప్రార్థన చేస్తారు? సర్వే భవంతు సుఖినః చెప్పండి. సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు. ఏది చేసినా మన వైదిక ప్రార్థనలో, శాంతి పాఠాల్లో సర్వ ప్రాణుల హితమే కోరుతారు ఆ శాంతి మంత్రాలన్నీ. అందుకే శాంతి. అప్పటిదాకా శాంతి లేదు కదా. కాబట్టి సర్వభూత హితేరతాః, సర్వభూతములు ప్రాణులు మనుషులని చెప్పట్లే. సర్వభూతములు అంటే అది జడమైన వస్తువులు కావచ్చు, జంతువులు కావచ్చు, ప్రాణులు కావచ్చు, పక్షులు కావచ్చు, మనుషులు. ఈ సామాన్యమైన విషయం కాదు. ఈ సర్వభూతముల్ని వాటి యొక్క హితాన్ని కోరటం అంటే అంత విధానం ఉండేది ఉంటాను కదా. ఇది ఈ ఎదుగుదల వచ్చినప్పుడే తే మామేవ ప్రాప్నువంతి. ఈ 3 లక్షణాలు ఉన్నప్పుడు మాం ఏవ ప్రాప్నువంతి, నన్నే పొందుతావు, నన్నే పొందుతావు. నన్ను అంటే ఏంటి? ఈ అవ్యక్తమైన అక్షరమైన పరమాత్మను పొందుతాడు. నన్నే పొందుతాడు. 3 లక్షణాలు చెప్తారు. చాలా అతీతమైంది. కండువా ఎవరి దగ్గర ఉంది? కండువా పట్టించాడు, తువాలు ఇచ్చేసాడు. జాతి అదే చవటే బట్టలు ఓం బ్రహ్మణో వేద. గుల్లపి చిన్నపిల్లలు ఉండగా మనం కూర్చోవాలా? మరి వాళ్ళు నేపాలరా మన పని మనక ఉంది. ఎడం బొద్దు మీద ఉండాలి. శర్మ గారు అలాగే అదే వస కనపడకూడదు. ఇప్పుడు ఆశీర్వదించి వస పట్టుకోలేదు. బ్రాహ్మణేభ్యో వేదవిద్యో सप्तवेग्ने सविदः सप्तयुक्ताः सप्तर्हे सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तभात्वाजेन्द्रि विद्वानु
सप्तहोत्रा सप्तदात्वायन्ति तत्तयो नेरावृणस्ता घृतेन प्राचीदिको अग्निर्देवता अग्निगं दशिषान् देवं देवतानामुच्यत यामेतस्येति सोऽभिजासति दक्षिणादिको इन्द्रो देवता इन्द्रगं दशिषान् देवं देवतानामुच्यत यामेतस्येति सोऽभिजासति प्रतीचीदिको सोमो देवता सोमगं दशिषान् देवं देवतानामुच्यत यामेतस्येति सोऽभिजासति प्रतीचीदिको मित्रावरुणो देवता मित्रावरुणो दशिषान् देवो देवतानामुच्यत यामेतस्येति सोऽभिजासति ऊर्ध्वादिको बृहस्पतिर्देवता बृहस्पतिगं दशिषान् देवं देवतानामुच्यत यामेतस्येति सोऽभिजासति इयन्तिक अदितिर्देवता अदितिगं दशिषां देवीं देवतानामुच्यत यामेतस्येति सोऽभिजासति पुरुषादिको पुरुषमेकामान् समर्थयत अन्धो जागृहप्राण असावीः बधिराक्रन्दयितवान असावीः उषशमुषशमसीय अहमसो ज्योतिर्षिय अहमसोपोषिय वयज्ञस्यामवदयोरीणाम् ओम निमन्नो निमन्नो देव देव निमन्नो देव नो देव देव नो नो देव देवेषु देवेषु नो नो देव देवेषु देव देवेषु देवेषु देव देव देवेषु यज्ञं यज्ञं देवेषु देव देव देवेषु यज्ञं देवेषु यज्ञं यज्ञं देवेषु देवेषु यज्ञकः स्वाहा स्वाहा यज्ञं देवेषु देवेषु यज्ञकः स्वाहा यज्ञकः स्वाहा स्वाहा यज्ञं यज्ञकः स्वाहा भाजि भाजि स्वाहा यज्ञं यज्ञकः स्वाहा भाजि स्वाहा भाजि भाजि स्वाहा स्वाहा भाजि स्वाहा स्वाहा भाजि स्वाहा स्वाहा भाजि स्वाहा भाजि स्वाहा स्वाहा भाजि भाजि स्वाहा भाजि भाजि स्वाहा भाजि भाजि स्वाहा भाजि स्वाहा भाजि भाजि स्वाहा स्वाहा भाजि दाधा भाजि स्वाहा स्वाहा भाजि धा भाजि धाधा भाजि भाजि धा दाजिति धा राजमेवते रात्राय मानवरन्धे एकादशदशदा लभ्यन्ते एकादशाक्षरा दृष्टव त्रैष्टव पशवः पशो देवावरुन्धे वैश्वदेवो वास्वः नानादेवत्या पशवो भवन्ति अस्मश्च दर्भत्वाय नानारूपा भवन्ति तस्मात् नानारूपा पशवः बहरूपा भवन्ति तस्मात् बहरूपा पशवः समृद्धिरोचनो रोचमानः शोभनः कल्याणः सदमानं भवति सदायुः पुरुषः सतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ అందరూ చిన్నవాళ్ళని మొదలు మహద్భ్యో నమః డాక్టర్ గారు అయ్యా సుబ్బలక్ష్మి మేడం గారు ఆవిడ సుబ్బలక్ష్మి గారు రండి మీరు పెద్దవారు సతమానం భవతి సదాయుః పురుషः సతేంద్రియ మీరే పెద్దవారు రండి సతమానం భవతి సదాయుః పురుషः సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి మహద్భ్యో నమః महद्भ्यो नमः स्वस्तिमन्त्रार्थः सत्याः सन्तु तदास्तु वेदोक्तं परिपूर्णमायुष्यमस्तु आचन्द्रार्थं वंशाभिवृद्धिरस्तु अस्य गृहे श्रीमहालक्ष्मीश्वर्यसिद्धिरस्तु यजमानस्य मागस्ते सुरस्वामी देवतानुग्रह प्रसादेन यजमानस्य इष्टकां यातवस्त्रहन्तो न गृह्णन्तु सर्वे जनाः सुखिनो भवन्तु सकलश्रीयुक्तं यावच्छक्ति फलप्रदानानि करिष्ये येन यो दम्पत्योः मार्कण्डेयायुष्योऽस्तु येन यो दम्पत्योः प्रसादेन शरीर आरोग्यता सिद्धिरस्तु तथास्तु सत्यासन्तो यजमानस्य कामाः सकलश्रेयं यावच्छक्ति फलप्रदानानि करिष्ये మీరు కూడా
అంతా అయినట్టు మీద వాళ్ళంతా ఎవరికి దేవుడికి ఇచ్చేస్తే ముందు అంత దేవుడికి దేవుడు వాళ్ళ దేవుడికి పుష్పాయాత్మహస్తానో మంగితాంత్వాగం మహత ఇప్పుడు నాకు తాంబూలం తారావరటి అమలు తీసుకోవాలి తాంబాకు తాంబాలు తీసుకోవాలి పడుకున్నా తాంబాకు తాంబాలు వాడికి కూడా హస్తం కూడా తాంబూలం వీడికి మా బుల్లికి కూడా తాంబూలు దేవుడి తాంబూలు ఇచ్చారు మనకి మామూలు తాంబూలం బుల్లెకి కూడా తాంబూలం తాంబూలం ఎందుకంటే దేవుడు నువ్వు తీసుకోరా వాడికి తాంబూలం ఇంకా ఉన్నారు బాబు సభాజీ మనం వాళ్ళ సేనలు పుచ్చుకోవాల్సిన ధర్మం ఉంది పట్టుకోవాలి యూట్యూబ్ లో రావాలని సత్యబాబు రానా బంగారం సత్యబాబు చిన్నప్పటికీ మాకు తెలుసున్నాడు రండి మాట్లాడకరా